మనం ఈరోజు ఒక చాలా పవర్ఫుల్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్నే 1% మైండ్ సెట్ అంటారు. ఇది ఏదో స్ఫూర్తి నింపే మాటలు చెప్పడం కాదు, మన లోపల బలాన్ని ఎలా పెంచుకోవాలి, విజయాన్ని ఎలా అందుకోవాలనే దానికి ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. ఈ జర్నీ మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఈ మాటతోనే మొదలు పెడదాం, ఎందుకంటే ఈ ఒక్క లైన్లోనే మొత్తం ఫిలాసఫీ దాగుంది. యాక్షన్ తీసుకోవడం అనేది ఏమీ చేయకుండా కూర్చోవడం కంటే ఎప్పుడూ బెటర్. అంటే ఏంటి? రిజల్ట్ ఎలా ఉన్నా పర్లేదు, ముందడుగు వేయడమే ఫస్ట్ విక్టరీ అన్నమాట. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం కాదు, అసలు ట్రై చెయ్యకపోవడమే నిజమైన ఫెయిల్యూర్. సరే, మొదటి సెక్షన్ పునాది, మన అంతర్గత శక్తి. మనం ఎదుర్కొనే అతిపెద్ద యుద్ధాలు ఎక్కడ జరుగుతాయనుకుంటున్నారు? బయట ప్రపంచంలో కాదు, మన మనసు లోపలే. మన అసలైన బలాన్ని మనం బిల్డ్ చేసుకోవాల్సింది కూడా అక్కడే. ఒకసారి ఆలోచించండి, మనకు జ్వరం వచ్చినా, ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే కంగారు పడిపోతాం. కానీ మనసుకి తగిలే గాయాల సంగతేంటి? ద్వేషం, ఈర్ష్య, అహంకారం ఇలాంటివి. ఇవి కంటికి కనపడవు, కానీ శరీరం మీద అయ్యే గాయాల కన్నా చాలా లోతైనవి, ఇంకా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైనవి. అందుకే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనసుకొచ్చే ఈ రోగాలే మనల్ని పాడు చేసే అసలైన శత్రువులు. ఒంటి మీద దెబ్బ తగిలితే మందు వేసి మాన్పోవచ్చు, కానీ ద్వేషం, ఈర్ష్యతో నిండిన మనసుందే, అది తనని తానే లోపల నుంచి తినేస్తుంది. ఇప్పుడు చూడండి, పేదరికం అంటే మనకు ఏం గుర్తొస్తుంది? డబ్బు లేకపోవడం, అంతేనా? కానీ ఈ ఫిలాసఫీ ప్రకారం అసలైన పేదరికం అది కాదు. నిజమైన పేదవాడు అంటే డబ్బు లేనివాడు కాదు. డబ్బులు ఎంత ఉన్నా సరే మంచి గుణం లేనివాడే అసలైన పేదవాడు. ఇది కదా ఆలోచించాల్సిన విషయం. ఓకే, మన లోపలి బలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మనల్ని మనం ఒక అద్దంలో చూసుకోవాలి. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అదే సెల్ఫ్ అవేర్నెస్. చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు నన్నెవ్వరూ చూడట్లేదులే అనుకుంటాం కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రతి తప్పుని రెండు శక్తులు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. ఒకటి ఆ పైనున్న పరమాత్మ, రెండు మన లోపలున్న మనస్సాక్షి. ఈ ఒక్క ఆలోచన చాలు మనల్ని మనం నిజాయితీగా ఉంచుకోవటానికి. మరి మనల్ని మనం అర్థం చేసుకున్నాక మన ప్రవర్తనను కూడా సరిదిద్దుకోవాలి కదా. దానికోసం కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటంటే, అహంకారం చూపించొద్దు, ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడొద్దు, ఇంకొకరికన్నా నేనే గొప్ప అని ఫీల్ అవ్వద్దు, అలాగే పుకార్లు అంటే గాసిప్ స్ప్రెడ్ చేయొద్దు. ఇవి వినడానికి సింపుల్గా ఉన్నా మన క్యారెక్టర్పై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. మన విలువను మనం ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి ఈ ఒక్క కొటేషన్ చాలు. పులి పులిలాగే బ్రతకాలి, ఒకవేళ అది పిల్లిలా బ్రతకాలని చూస్తే ప్రతి గాడిదకు కూడా చులకనైపోతుంది. ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. పులి తన బలాన్ని మర్చిపోతే దాని గౌరవం పోతుంది. అలాగే మనం కూడా మన సహజమైన బలంతో మనలా మనం బ్రతకాలి, అంతే. సరే, ఇప్పటిదాకా మన లోపలి ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం, దాన్ని సరిచేసుకున్నాం. ఇప్పుడు బయటి ప్రపంచంలోకి వద్దాం. మన చుట్టూ ఉన్న మనుషులతో, రిలేషన్షిప్స్తో ఈ కొత్త అవగాహనతో ఎలా మెలగాలో చూద్దాం. ఒక ప్రశ్న అడుగుతాను, ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితాంతం, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనతో నిజంగా ఉండేది ఎవరు? మన కుటుంబమా, స్నేహితులా, ఎవరు? ఆన్సర్ చాలా సింపుల్, కానీ చాలా డీప్. మనతో జీవితాంతం ఉండేది మన ధైర్యం మాత్రమే, మన కాన్ఫిడెన్స్, మన లోపలి బలం. ఇవే మనతో ఎప్పటికీ ఉండే తోడు. రిలేషన్షిప్స్లో ఒక సింపుల్ విషయం గుర్తుపెట్టుకోవాలి, మనతో ఉండాలనుకునే వాళ్ళెవరు, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళెవరు అని తెలుసుకోవడం చాలా ఈజీ. మనతో ఉండాలనుకునే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికే ట్రై చేస్తారు. అంతే తేడా. ఇది చాలా ముఖ్యమైన మాట. దేవుడు మనల్ని కాపాడటానికే మన జీవితంలోంచి కొంతమందిని తీసేస్తాడు. వాళ్ళ వెనకాల పరుగెత్తొద్దు, ఇది రాసి పెట్టుకో. విన్నరా? కొన్నిసార్లు కొంతమంది మనల్ని వదిలి వెళ్తే అది మన మంచికే, వాళ్ళ వెనకాల మనం పరిగెత్తకూడదు. ఈ మాటను మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, మనల్ని మనం తెలుసుకున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, ఎదురొచ్చే అడ్డంకుల్ని, ఫెయిల్యూర్స్ని తట్టుకుని మన బలాన్ని, మన రెసిలియన్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. చూడండి, తప్పులనేవి జరుగుతూనే ఉంటాయి, అది జర్నీలో ఒక భాగం. ఫెయిల్యూర్ అనేది ఒక రిజల్ట్ మాత్రమే, అదే ఫైనల్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకున్నామా లేదా అనేది. ఆ పాఠం కనుక నేర్చుకోలేకపోతే అదే అసలైన ఓటమి. చూసారా, అంతా మనం చూసే విధానంలోనే ఉంది.
అడ్డంకులు వస్తే అవి మనల్ని ఆపేస్తాయని అనుకుంటే ఆగిపోతాం. కానీ అవే అడ్డంకుల్ని అనుభవాలుగా మార్చుకుంటే అవే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి. ఈ మాట వినండి, ఓడిపోతామన్న భయం మిమ్మల్ని ఎప్పటికీ గెలవనివ్వదు. మనల్ని ఓడించేది బయట ఉన్న ప్రత్యర్థి కాదు, మన లోపల ఉన్న భయం. ఆ భయం మనల్ని ట్రై కూడా చేయనివ్వదు. ఎప్పుడైతే ఆ భయాన్ని దాటుతామో అప్పుడే గెలుపు వైపు మొదటి అడుగు వేసినట్టు. ఓకే, అంతర్గత బలం, స్వీయ అవగాహన, రెసిలియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. విజయ శిఖరానికి దారి ఏంటి, మన లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన చివరి అతి ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. మైండ్ సెట్ పవర్ ఎలా ఉంటుందో చూడండి. ఫోకస్ ఉన్నవాడి చేతికి ఒక గడ్డి పరక ఇస్తే దాన్ని కూడా బ్రహ్మాస్త్రంలా వాడతాడు. అదే ఫోకస్ లేనివాడికి బ్రహ్మాస్త్రం ఇచ్చినా దాన్ని గడ్డి పరకలా వేస్ట్ చేస్తాడు. అంటే విజయం అనేది మన దగ్గర ఉన్న ఆయుధాల్లో లేదు, దాన్ని వాడే మనం మైండ్ సెట్లోనే ఉంది. అసలు పూర్తి విజయం ఎక్కడ ఉంటుంది? పూర్తి ప్రయత్నంలోనే. సంతృప్తి అనేది గమ్యం చేరాక కాదు, ఆ జర్నీలో, ఆ ప్రయత్నంలోనే ఉంటుంది. రిజల్ట్ గురించి ఆలోచించకుండా మన పూర్తి ఎఫర్ట్ పెట్టడంలోనే అసలైన సంతృప్తి ఉంది. మరి విజయానికి ఫార్ములా ఏంటి? ఈ 4 స్తంభాలు. అవేంటంటే, 1 ఒక గొప్ప లక్ష్యం ఉండాలి. 2 ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నాలెడ్జ్ ఉండాలి. 3 విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి. 4ది ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచే పట్టుదల ఉండాలి. ఈ 4 ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఇది రాసి పెట్టుకో, ఇందులో డౌటే లేదు. ఇదే ఈ మొత్తం ఫిలాసఫీ సారాంశం. దీన్ని మనసులో బలంగా ముద్రించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ జీవిత ప్రయాణంలో మనతో చివరి వరకు ఉండేదేది? మన ధైర్యమా లేక మన భయమా? ఆ ఎంపిక మన చేతుల్లోనే ఉంది.